వెల్కమ్ టు ట్రూ న్యూస్. పరువు నష్టం దావా వేస్తా వైఎస్ విజయమ్మ. ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైఎస్ విజయమ్మ తాజాగా స్పందించారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పాత వీడియోలతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. కుటుంబంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన జగన్ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? చెల్లికి అన్న కాకుండా పోతాడా? ఏదైనా ఉంటే నా కొడుకుతో నేరుగా ఫైట్ చేయండి. ఇలాగే నాపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది అని విజయమ్మ అన్నారు. సోషల్ మీడియా ఛానల్స్కు వెబ్సైట్లు పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ళ వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కార్ యాక్సిడెంట్ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదొక కథ అంటున్నారు. నా మనవల దగ్గరికి పోతే అదొక కథ. ఈరోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదొక కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలన్నా, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు, కథలు అల్లాలన్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జిగురుసాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? కొడుకు అమ్మ కాకుండా పోతాడా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా? ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం. డిగ్నిఫైడ్గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు. ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది.